తల్లికి వందనం పథకం కింద ప్రతి ఏడాది 15,000 రూపాయల విద్యార్థికి ప్రభుత్వం అందజేసింది. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంటే ప్రభుత్వ నిబంధనలు కూడా దీనికి పాటించాల్సి ఉంది. కొన్ని షరతులు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం చెప్పింది. విద్యార్థికి ప్రభుత్వ పాఠశాలలో 70% హాజరు ఖచ్చితంగా ఉండాలని చెప్పింది. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది విడతల వారీగా చేస్తారా లేకపోతే కొంచెం కొంచెం జమ చేస్తారా అనేది ఇంకా తెలియవలసినది. ఓకే, మీకు ఈ న్యూస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గవర్నమెంట్ మరియు ప్రైవేటు విద్యా సంస్థలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ తల్లికి వందనం స్కీమ్ అందుతుందని చెప్పారు. అలాగే ప్రభుత్వ స్కూల్ అన్నిటికి కూడా ఉచిత విద్య అందిస్తామని కూడా చెప్పారు. ఈ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఆవుల కేశవులు గారు కీలక ప్రకటన చేశారు. 2004-2005 విద్యా సంవత్సరానికి 9,407 కోట్లు కేటాయించారు.